రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఈ రోజు ఏదో నక్కతోకనైతే తొక్కినట్టయితే ఉన్నారు. ఏంటండి వద్దన్న వరుస పెట్టి అప్డేట్స్ వస్తానే ఉన్నాయి. ఇందాకే మనం ఎస్జే సూర్య గారి ట్వీట్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఈ లోపే గేమ్ చేంజర్ సినిమా టీం నుంచి ఒక అదిరిపోయే పోస్టర్ అయితే రిలీజ్ అయింది. ఆ పోస్టర్ లో మన అప్పన్న లుక్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి. ఆ పోస్టర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటయ్యా అంటే, తుఫాన్ వచ్చే ముందు సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో సేమ్ అలాగే బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని ఎరక్కొట్టే ముందు మన అప్పన్న కూడా ఇలాగే ప్రశాంతంగా అయితే కనబడుతున్నాడు. ఒక్కసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత అమెరికా నుండి అనకాపల్లి వరకు టాక్ అదిరిపోద్ది, సినిమా పగిలిపోద్ది. నిజంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే చాలా లక్కీ అనే చెప్పాలి. ఎందుకయ్యా అంటే ఆయన తీసిన 15 సినిమాల్లో ఫ్యాన్స్ కి అదిరిపోయే కల్ట్ క్యారెక్టర్స్ అయితే ఆయన అయితే ఇచ్చాడు. అది మగధేరాలో కాలభైరవ క్యారెక్టర్ కావచ్చు, రంగస్థలంలో చిట్టుబాబు క్యారెక్టర్ కావచ్చు, త్రిబుల్-ఆర్ లో రామరాజు క్యారెక్టర్ కావచ్చు, మళ్ళీ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో అప్పన్న క్యారెక్టర్ కావచ్చు. అప్పన్న క్యారెక్టర్ గేమ్ చేంజర్ సినిమాకి సోల్ అనమాట. మరి రామ్ నందన్ క్యారెక్టర్ గురించి ఏం చెప్తావయ్యా అంటే, రామ్ నందన్ క్యారెక్టర్ ఈ సినిమా స్టోరీని భుజాల పైన వేసుకుని ముందుకు తీసుకెళ్లే క్యారెక్టర్ అది. ఈ 2 క్యారెక్టర్స్ లో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్లో ఉండబోతుంది. నిజంగా ఫ్యాన్స్ కి ఇంకో అదిరిపోయే గుర్తుండిపోయే కల్ట్ క్యారెక్టర్ అయితే ఈ గేమ్ చేంజర్ సినిమా ద్వారా ఒకటి కాదు 2 క్యారెక్టర్స్ అయితే రాబోతున్నాయి. నేనైతే నిజంగా న్యూజిలాండ్ సాంగ్ గురించి కాదు, దోప్ సాంగ్ గురించి కాదు, ఇప్పుడు అప్పన్న క్యారెక్టర్ కి అలాగే అంజలి గారి క్యారెక్టర్ మధ్య ఉండే సాంగ్ గురించి అయితే నేనైతే బాగా వెయిట్ చేస్తున్నా. కానీ ఆ సాంగ్ అయితే ఇప్పుడప్పుడైతే అసలు రిలీజ్ చేయరు. అన్నిటికంటే లాస్ట్ లో అయితే ఆ సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ లోపు ఏమన్నా మనసు మార్చుకుని రిలీజ్ చేస్తే అదైతే ఫ్యాన్స్ కి పండగానే చెప్పాలి. మరి ఇంకొక 50 రోజుల్లో మనం గేమ్ చేంజర్ సినిమా విధ్వంసాన్ని అయితే చూడబోతున్నాం. మరి ఇప్పుడు వచ్చిన పోస్టర్ అయితే నాకైతే పెచ్చగా నచ్చేసి. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.